బ్రేకింగ్ చూస్తున్నాం. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగవంతం అందుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పుడు ఆయన సన్నిహితుడు సురేష్ పాత్ర కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. కేసుకు సంబంధించి సురేష్ ని ఇప్పటికే పలుమార్లు విచారించిన సిట్ తాజాగా మరోసారి ప్రశ్నించారు. సిఐ నాగరాజుకు సన్నిహితుడైన సురేష్ ఈ కేసులో కీలక వివరాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. సిట్ కోర్టుకు సమర్పించిన మెమోలో సురేష్ ను నిందితుడిగా పేర్కొన్నప్పటికీ దర్యాప్తులో సహకరిస్తున్న నేపథ్యంలో ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. సురేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరి పాత్రపై కూడా సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సిఐ నాగరాజు కస్టడీ కోసం సిట్ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చేలోపు కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు సేకరించడంపై సిట్ దృష్టి సారించింది. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు మరింత వేగవంతం అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు చెప్పండి, రోజుకో కీలక మలుపు తిరుగుతోంది సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు అన్నట్టుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తు రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజు పోలీసుల అదుపులో ఉండగా ఇప్పుడు ఆయన స్నేహితుడిగా భావిస్తున్న సురేష్ పాత్ర కూడా దర్యాప్తులో అత్యంత కీలకంగా మారినట్టయితే మనకి తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు సురేష్ ను స్టేషన్ కు పిలిపించి విచారించిన సిట్ అధికారులు తాజాగా మరోసారి ఆయన్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ఈ విచారణలో సురేష్ నుంచి కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని అయితే సిట్ రాబట్టాలన్నట్టుగా తెలుస్తుంది. సురేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా కేసులో మరికొంత పేర్లు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయా కోణాల్లో కూడా సిట్ లోతైన దర్యాప్తులు చేపట్టినట్లుగా కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా కోర్టుకు సమర్పించిన మెమోలో సురేష్ ను నిందితుడిగా పేర్కొన్న సిట్ అదే సమయంలో ఈ కేసులో ఆయన అప్రూవర్ గా మారే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి బయట వ్యక్తి అయినప్పటికీ కూడా సిఐ నాగరాజుకి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ కేసులు సురేష్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని సమాచారం. అయితే మరోవైపు ప్రధాన నిందితుడిగా సిఐ నాగరాజు కస్టడీ కోసం సిట్ ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కోర్టు తీర్పు వెలువడే లోపు కేసుకు సంబంధించిన కీలక విషయాలను కూడా వెలుగులోకి తీసే దిశగా సిట్ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తంగా సాయి కృష్ణ డెడ్ బాడీకి సంబంధించిన అంశం, సాయి కృష్ణ మరణానికి సంబంధించిన అంశం సిట్ పూర్తిగా దర్యాప్తు వేగంగా కొనసాగిస్తుందని అయితే మనం చెప్పవచ్చు. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు. వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణ